సామెత ఉన్నది, మా వాళ్ళు మంచికి గొంగడేస్తారు లేకుంటే గొడ్డలు పడతారని. ఇప్పుడు ఆ మంచికి గొంగడేసారు కానీ ఇప్పుడు గొడ్డలు ఎవరి మీద పట్టాలో అర్థమవుతలేదు. ఇంట్లో మీద పట్టాలన్నా బయట వాళ్ళ మీద పట్టాలన్నా అని. ఈ ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఏంటంటే, ఈ భూమి గురించి కోకాపేటలో కుర్మాలకు ఇచ్చినటువంటి భూమి గురించి ఇవాళ ప్రస్తావన వచ్చింది. ఇక మనోళ్ళు వేదిక మీద ఉన్న వాళ్ళు అన్నారు, కొంతమంది ఇంటి దొంగలు ఉన్నారు ఇలా అని అంటున్నారు. సరే, నేను వాళ్ళందరిని ఎవరిని ఇప్పుడే దొంగలని అనదలుచుకోలేదు. ఇది ఏంటంటే ఇంటి సమస్య బదాట్లా పడబోతున్నది, కానీ దీని వెనుక ఉద్దేశం దాని గురించి అని చెప్పి. కానీ భవిష్యత్తులో ఇది ఆపకపోతే మాత్రం తీవ్రంగానే, నేను కూడా చాలా తీవ్రంగానే మాట్లాడాల్సి వస్తుంది. బరాబర్ మాట్లాడతా. కానీ కొద్దిగా మనోళ్లకు కొద్దిగా సోయి వచ్చేటందుకు నేను చిన్న ఇష్యూ చెప్పదలుచుకునేది ఏంటంటే, పోయిన ప్రభుత్వంలో ఉద్దేశం దేని గురించి అంటే, పేదరికంలో ఉండి గొర్రెలు కాసుకొని ఎక్కడో మన్యం పోయి కర్ణాటక వాళ్ళు ఇక్కడికి వచ్చుడు, ఇక్కడ వాళ్ళు కర్ణాటక పోడు, మహారాష్ట్ర పోడు, గొర్రెలను మేపుకుంటా ఇంకా ఆడిపాడే వయసులోన చదువు సంధ్యాలు ఏమీ లేక గొర్రెల కాసి బర్రెల కాసి సిన్ని తమ్మయ్య నువ్వు గోవుళ్ళల్లో కలిసినావు ఆ సిన్ని తమ్మయ్య అని ఎప్పుడో 50 ఏళ్ళ కింద ఇన్నది. ఇప్పటికి కూడా అదే స్థాయిలో ఉన్నది. అయితే ఎవరైనా ఏ సమాజమైన విద్వాన్ సర్వస్వ పూజ్యతే, ఎవరి చేతులైతే విజ్ఞానం ఉంటుందో ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ, కంచైలాకి ఇక్కడెక్కడో తారనాకలో మూలకు చిన్న ఫ్లాట్లో ఉంటాడు, కానీ ఆయన పేరు ఆయనకి ఏమైనా అయితే యుఎస్ లండన్ పార్లమెంట్లు కూడా మాట్లాడతాయి. ఎందుకు? విజ్ఞానవంతుడు కాబట్టి. సో ఎక్కడో గొర్రెల కాసే కంచైలే గారు వచ్చి ప్రపంచ స్థాయి మేధావిగా ఎదిగిండు అని అంటే చదువుకొని ఎదిగిండు. ఆ చదువు ఒక కంచైలకే పరిమితం కాకుండా ఆ జాతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ గొర్రెల కాపర్లకు అందరికి కూడా రావాలనే ఉద్దేశంతో కావచ్చు, దేనికో ఒక హాస్టల్కు ఒక భవనం హైదరాబాద్లో ఒక అడ్డా, అది లాస్ట్ పోయిన గవర్నమెంట్ ఆలోచించి ఏదో ప్రొవైడ్ చేసారు. అది కూడా కులానికే ఉపజెప్పారు. మీరే మీ దాంట్లో ఉన్న వాళ్ళనే కొంతమందిని అందరిని ఒక దగ్గర వేసుకుని కమిటీ వేసుకున్నారు. ఇప్పుడు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి హాస్టల్ హైదరాబాద్లో హ్యాబిట్స్లో 1918లో కట్టిరు. 1918లో ఆయన చాలా పెద్ద అంటే ఒక దిక్కు తిరుగుబాటు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్న తర్వాత కూడా ఆయనే నిజాంకు దగ్గరుండి ఆయనకు మంచి చెప్పుకొని అటో ఇటో చేసి ఆ భూమి అలాంటి చేయించుకున్నాడు. ఆ హాస్టల్ కట్టిండు. 1933లో గర్ల్స్ హాస్టల్ కట్టిండ్రు, వైస్ హాస్టల్ కట్టుకున్నారు. ఎప్పుడో అక్కడికి వెళ్ళి మామూలు అదొక అడ్డా అయిపోయింది. ఒక విజ్ఞాన కేంద్రం చదువుకుంటేందుకు ఏ మూలకలు ఉన్నా కానీ ఆ కులంకి వెళ్ళి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నా లేకున్నా అదొక అడ్డాగా తయారు చేసి అక్కడ చాలా మంది యూజీసీ చైర్మన్ల కాడికి వెళ్ళి అయిన వాళ్ళు కూడా, రామరెడ్డి కూడా అక్కడికి వెళ్ళి చదివిన వాళ్ళే. ఆఖరికి పివి నరసింహరావు కూడా కొంతకాలం అక్కడ ఉన్నాడు. చెన్నారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఆ లోకాయుక్త చైర్మన్లు అయినటువంటి వాళ్ళు కూడా అక్కడ చదువుకొని పోయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అదొక అడ్డాగా తయారు చేసి పెట్టిండ్రు. దాంతో కూడా మొత్తం ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు మారుమూల క్షేత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయింది వాళ్ళకు. ఎక్కడ ఎవరికి ఏం పని ఉన్నా, ఏం అవసరాలు ఉన్నా, ఏం ఇబ్బందులు ఉన్నా కానీ ఒకరికొకరు ఆపదలకు సంపదకు అన్నిటికీ ఆదుకునే స్థాయిలో అది ఉండే కాబట్టి వాళ్ళు రాజకీయ క్షేత్రంలో అవ్వల్ స్థానంలో ఇంత మెజారిటీ ఉన్న కింది కులాలు ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఇంకా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నారు అని అంటే వాళ్ళు చదువుకొని వాళ్ళందరూ ఒకటైంది కాబట్టి. ఇప్పుడు ఆ ఉద్దేశాలతోటి మనం ఏం చేస్తారంటే, మనకు అవి ఇచ్చినట్టే ఇచ్చి, ఇప్పుడు దాదాపు 32 కులాల పైన జాగాలు ఇచ్చారు అందరికి. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మనోళ్ళతోటే మన కళ్ళల్లో ఏళ్ళు పెట్టుడు కాదు, కత్తులు పెట్టి కూర్చే ప్రయత్నం జరుగుతున్నది. మీ ఇష్ట పెట్టుకున్న ఆయన కాడికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? నడపాలి. ఎవరు నడపాలి అని అంటారు కావచ్చు. నడిపేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. కంచెల గారికి మూడబెట్టి పెట్టండి, నడుపుతారు. ఒక టీం పెట్టండి, నడుపుతారు. ఎందుకు నడపరు వాళ్ళు? ఎవరు నడుపుతారో అని అంటారట. కంచెల గారితో కూడా నేను మాట్లాడినా, అరే ఇదేంది, ఇది ఎక్కడ కథ, ఇది ఒక హాస్టల్ అంటే ఒక అడ్డా తయారయ్యేది. పైసలు కూడా వాళ్ళే ఇచ్చారు, గవర్నమెంటే పైసలు ఇచ్చింది. ఇప్పుడు మీరు అందరు తిడుతున్నారు, వీళ్ళని తిడుతున్నారు. కానీ నేనేమనుకుంటున్నా అంటే, ఇది ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. కుర్మోళ్ళు ఎవరు చదువుకోవద్దు అనేది పెద్ద కుట్ర జరుగుతా ఉన్నదని నేను అంటున్నా, బరాబర్ చెప్తున్నా. ఇది మీరేదో పాపం ఇప్పుడు బీర్లైలే అంటేనే వచ్చి కంచైలే దగ్గర కూర్చొని మావోనికి కూర్చొని 10 లక్షలైనా ఇస్తా నువ్వు పో అనే. ఇంకో పెద్ద మంచి కూడా మీసాలు దువ్వే క్యామ మల్లేసన్నా కూడా చాలు అట్లెట్లుంటది, మావోడికి మల్లేసి అంతా లంగ పని చేస్తున్నాను చెప్పని అన్నారు. ఇప్పుడు అందరు ఒకటి ఎందుకు అవుతున్నారు అంటే, పెద్ద అసలు సర్పం పడిగలేపింది ఆడ. ఎవరు? రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటి ఆయనే పడిగలేపి దీన్ని ఎట్టి పరిస్థితిలో ఒక విజ్ఞాన కేంద్రం కాదు, కానీయకుండా చేయాలి, వాళ్ళకి ఇచ్చినట్టు చేసి మన జాతిలో ఉన్నటువంటి వాళ్ళని దొంగలుగా చిత్రీకరించాలని చెప్పని వీళ్ళని తీసి ముంగడ పెట్టిండు. ఈ బూరుగుల పిట్టలు పట్టేటోడు షికారుగాడు ఉంటాడు కదా, వాడు ఫస్ట్ ఏం చేస్తాడు అంటే, ఓ చిన్న పిట్టలను మనోళ్ళనే తీసి ఒక వల వేసి అని లేచి ఇత్తులేసి పెడితే దానిలో మేస్తా ఉంటది. ఇది కీస్ 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 అని కొడితే మనోళ్ళందరూ పోయి ఆ పక్షులందరూ వచ్చి
అవన్నీ మేస్తాయి ఆడ మేయంగానే దాన్ని పక్కకు పట్టుకుంటాడు, దాన్ని పక్కకు పెట్టుకుంటూ మిగతాన్ని తీసి కోసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు బీర్లే కావచ్చు, ఎగ్గ మల్లేసే కావచ్చు, మా క్యామ మల్లేసి అన్న ఒక పాత్ర పోషిస్తున్నారు. ఏనాడన్నా కుయ్యన్నాడు ఏం చేస్తాడు, వాటిని కూడా కోసుకొని తింటాడు. ఇప్పుడు మా జాతి అందరూ ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టి వీళ్లకు మీరు పావులుగా వాడుకోబోతున్నారు. కులంలో మీరు శత్రువులుగా మిమ్మల్ని ముంగడబెట్టి ఆ భవనం కట్టించి నారాయణ నారాయణ అంటారు. వానికి ఎంత ధైర్యం, ఎంత దమ్ము వానికి. గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఉన్న తర్వాత గవాడెవడో వచ్చుడైంది. ఆ సింధూరా మంచి పేరు పెట్టుకునేది సింధూరం అని చెప్పని ఇప్పుడు సింధూరం అన్న పేరు పెట్టి ఇక్కడ మా వాళ్ళందరి సింధూరాలు పోయి కథకాడికి తీసుకొస్తున్నది. అయితే నేను మొత్తం కుర్మ సంఘము, కుర్మ జనానికి, కుర్మ యువత అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ ఈ మనోళ్ళు ప్రభుత్వాల చేతిలో బూరుగు పిట్టలు కాకుండా ఉండాలని దయచేసి వాళ్ళని పోయి జరా మొదలు వాళ్ళతో మాట్లాడాలి. మా 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 రవి చెప్తాడు, ఒక రవి వచ్చి ఆడాడనో పాపం ఆ డప్పులు కొట్టుకుంటా డోలకులు కూడా ఇప్పుడు బండి పట్టుకొని వచ్చి వీడికి పుసుకున్నా ఎవరికో జ్వరం వస్తుందో ఏమో అవుతుంది, లేకపోతే పూట ఇడు ఉండాలి. ఉండాలి వీళ్ళు ఓ పనం అంటూ ఉండాలా లేదా? ఆ నారాయణకి ఇచ్చినాక యాడిపోతారు. బీమార్ వచ్చే, రోగం వచ్చే, ఏదో ఒకటాయి. ఆపదికి సంపత్తికి ఓటి పోయిన ఆయన ఏదో ఇచ్చిపోయిండు, దాన్ని కాపాడుకోవాలా లేదా? కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ కుర్మ జాతిలో ఉన్నటువంటి యువతరం మీద ముఖ్యంగా ఉన్నదని చెప్తున్నా నేను. యూనివర్సిటీలు కదలండి, పోన్రి. ప్రాథమికంగా చెప్తున్నా, 2 రోజులు 3 రోజులు మీరు పోన్రి, వాళ్ళ ఇళ్ళ కాడి పోన్రి. కంచెలే సార్ సరిపోతలేడు వాళ్ళకు. ఎందుకంటే ప్రపంచంలో మేధావి కావచ్చు, ఆయనకేమైనా పార్లమెంట్లు, వేరే దేశాల పార్లమెంట్లు మాట్లాడితే కావచ్చు, కానీ మన దగ్గర ఉన్నటువంటి ఈ ఆధిపత్యం చేస్తున్నటువంటి మా రేవంత్ రెడ్డికి మాత్రం ఆయన అంటే విలువ లేదు. రాహుల్ గాంధీ చుట్టూ కూడా తిరిగిండు. మరి రాహుల్ గాంధీకి లెటర్లు అయితే రాసిండు, ముఖ్యమంత్రి కూడా రాసిండు కదా, కంచేలే గారు కూడా సపోర్ట్ చేసిండు కదా. మాట్లాడితే అమారే కంచేలయాజీ అని మాట్లాడతాడు ఆయన రాహుల్ గాంధీ. మరి కంచేలయాజీ అంటున్నాడు ఇలా ఆడ హాస్టల్కే ఉండాలి, అది వేరే దందాలు చేసే కాడికి రావద్దు అని. దాన్ని పెట్టేటప్పుడే దాని ఉద్దేశం ఏంటంటే, అది ఎవరికి ట్రాన్స్ఫర్ కావద్దు, ఎవరికి ఆర్థికంగా ఉపయోగపడద్దు, అది కేవలం సేవ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కమ్యూనిటీకి సేవ చేయాలి, కుర్మోళ్లకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి దాన్ని వ్యాపార కోణంలో పెడుతున్నారంటే అలా రేవంత్ రెడ్డి వాటా ఒకటి ఉంటుంది. వాటా కన్నా ఎక్కువ ఏంటంటే ఈ కులాలు మళ్ళొకరు కంచాయిలే కావద్దు ఈ కులంలా అనేది ఆయనకున్నటువంటి కుట్ర, లోపల ఉన్నటువంటి కుట్ర ఇది. ఇప్పుడు ఏదో నేను బడా అని చెప్పి క్యామ మలేసాను, ఎగ మలేసానో, లేకపోతే ఆమె బీర్లేలో చిటికెలేసి నేను తిట్టదలుచుకోలే, ఇప్పుడే నేను అనదలుచుకోలే. కానీ మీరు మీ అస్తిత్వము, మీ రాజకీయ భవిష్యత్తు, ఇవాళ మీరు తీసుకునేటువంటి ఈ నిర్ణయం, ఈ హాస్టల్ నిర్ణయము, దీని ఈ భూమి పూజ చేస్తున్నటువంటి నిర్ణయం మీద భవిష్యత్ ఆధారపడి ఉంటుందని చెప్పదలుచుకున్నా. ఎందుకు ఇవాళ వెనకటి కాలం కాదు, ఏదో అడవిలో పోయి మన్యం పోయి ఎవడు చెప్తే ఉన్నారా బాయ్ మా ఊళ్ళో నేను ఉట్టిగానే బొర్రిస్తా బోర్లేస్తా అని చెప్పి అనుకునే కాలం కాదు ఇది. ఇవాళ ఇక్కడ నువ్వేం మాట్లాడితే గొర్రెలు కాసుకుంటే కూడా సెల్ ఫోన్లల్లా చూసుకోవచ్చు. అమెరికాలో ఉండేటోళ్ళు కావచ్చు, యూకేలో ఉండేటోళ్ళు కావచ్చు, ఆఫ్రికన్ అడవిలో, అమెజాన్ అడవిలో ఉన్నోళ్ళు కూడా ఈ సెల్ ఫోన్లో తెలంగాణలో ఏమవుతుందని చూస్తారు. అందుకనే నేను మీ ముగ్గురికి విజ్ఞప్తి చేయదలుచుకునేది ఏంటంటే, అందరు మీ మీదే ఏళ్ళు పెట్టి చూపిస్తున్నారు. మా దత్తాత్రేయ సార్ దగ్గర కూడా పోయిందట, అది ఎంత నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ సార్ దగ్గర కూడా పోయిందట. పోయి మాట్లాడి జర కంచెలే సార్ ఇంటెలిజెంట్ జర ఎట్లనే చేసి నువ్వు ఫోన్ చేసి చెప్పు సార్ అని చెప్పిండట. నిజమేనా? అది కరెక్టేనా? కంచెలే సార్కు జర ఫోన్ చేసి చెప్పండి, గా పెద్ద మంచికి నేనే చెప్తా, ఆయనే వింటాడు, మీరే పోయి వీళ్ళతో మీరు మాట్లాడుకోండి అని చెప్తున్నట. నేను దత్తాత్రేయ గారు కూడా చెప్పేది ఏంటంటే, మీరు కూడా చదువుకొని రాజకీయంగా అంత ఆ స్థాయి దాకా పోయారు కాబట్టి రేపు ఈ ఉద్యమానికి మీలాంటి వాళ్ళు, ఇప్పుడు మేము వచ్చి మాట్లాడుతున్నాము, మీ కులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు భవిష్యత్తులో ఇక్కడ మళ్ళా నెక్స్ట్ మీటింగ్ పెట్టినాడు అందరి వేదిక మీద ఉండేటట్టుగా ఉండేది ఉంటే సమాజానికి ఒక అద్భుతమైన మెసేజ్ పోతుంది. ఇలా నా బొట్టోడు మేము మాట్లాడితే ఏమనుకుంటారంటే, ఈ పృథ్వీరాజ్గా పొద్దుగా లేస్తే ముఖ్యమంత్రి మీద పడతాడు, ప్రభుత్వం మీద పడతాడు అనేది మా మీద బదనాం ఉన్నది. మేము ఎంత నిజం మాట్లాడినా ఏం చేసినా కానీ వీళ్ళు ఆడిపోయినా ఆ కుమ్మెరపోయినా గదే చెప్తారు, వెలుగు మాటలపోయినా గదే చెప్తారు అనే ముచ్చట ఉంటుంది. మేము ఎక్కడ వాస్తవం ఉంటుందో అక్కడ ఉంటాం. మేము ఏ నిస్సహాయ స్థితిలో ఎవరు ఉంటారో ఆడ ఉంటాం. ఇవాళ ఇది మాదే సమస్య, మా కుర్మోలేదే సమస్య కరెక్టే, కానీ సమాజం కూడా ఈ సమస్య అదే అయినా కానీ రేపు మా కులంలో కూడా రావచ్చు, ఇంకో కులంలో కూడా రావచ్చు. ఇది చూపించుకొని వాళ్ళ కులంలో చేయలేదా? ముదిరాజు వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఆ లైన్లో ఉన్నారని తెలిసింది. అది ఎంతవరకు వాస్తవం నాకు ఎరకలే, కానీ ఉన్నది తెలిసింది. ఉద్దేశాలు ఒక తిరుగుంటే ఇవన్నీ మరి భూములు ఇచ్చినట్టే ఇచ్చుడు,
మళ్ళీ వీళ్ళే ఫంక్షన్ హాల్ పెట్టుకుంటారు, పొద్దుగాల దావతులు చేసుకుంటారు, పైసలు వస్తాయి, ఈ పైసలు ఎక్కడ పోతాయో తెలియదు. ఇవన్నీ కాదు, ఈ పైసలు గీసల ఉద్దేశం కాదు. మిమ్మల్ని కూడా ఎవరు అడగలే కదా. గవర్నమెంటే పైసలు ఇచ్చి హాస్టల్ ఆడ కాకపోతే ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టండి. ఎందుకు గొల్లోళ్ళు విజ్ఞానవంతులు ఎందుకు కాగలిగిరు? ఎందుకు ఇవాళ అనుకోకుండా అంటే అనుమయకుండా గొర్రెల కాపర్లు చేసిన దగ్గర ఎందుకు నాగరిక వ్యవస్థ అక్కడ ఎందుకు వచ్చింది? ఇట్లా రీసెర్చ్లు చేయండి రేపు పొద్దుగాల. పిల్లలకు అందరికీ సహకారం చేసి ప్రపంచ స్థాయి విజ్ఞానవంతులను తయారు చేసేటువంటి కేంద్రాలను పక్కకు పెట్టి ఒక నారాయణ అటువంటి ఇన్స్టిట్యూట్కు దీన్ని కిరాయికి ఇచ్చుడు, ఆ కిరాయి పైసలు వసూలు చేసుకొని సంఘపోళ్ళు మరి వాళ్ళు తింటారా సమాజానికి పెడతారా తెలియదు. కానీ నేను మళ్ళొక్కసారి మొత్తం కుర్మా కులస్తులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మొట్టమొదలు ఒకసారి ఒక డైలాగ్ మళ్ళొకసారి ఇప్పటిదాకా కంచేలే గారు చెప్తే ఏకి కంచేలే ఏమడి కులం ఉన్నదా పాడు ఉన్నదా ఏమున్నది గినెతో ఏమైతే అనుకోవచ్చు, గవర్నమెంట్ అట్లే అనుకోవచ్చు, వీళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అట్లే అనుకోవచ్చు. ఈవెన్ పొన్నం ప్రభాకర్తో కూడా చెప్పిండట, మీరు మాత్రం ఇది మీరు అట్లనే ప్రొసీడ్ అయ్యి అది విజ్ఞాన కేంద్రం కాకుండా హాస్టల్ కాకుండా కనుక ఉండేది ఉంటే నేనే తిరగబడతా అని చెప్పి కూడా చెప్పిండట. అది ఇప్పటివరకు నాకు ఇంకా వీళ్ళు సంతకాలు చేసిన అగ్రిమెంట్ కాపీ నా దగ్గర రాలేదు. ఒకవేళ వస్తే నేను కోర్టుకి వేస్తా అంటున్నాను. కోర్టు ఆయన పేరు మీదే, కంచేల గారి పేరు మీదే కేసు వేస్తా అని చెప్పని ఆయన రెడీగా ఉన్నాడు. చూడండి, అంటే తన తపన తాపత్రయము కుర్మోళ్ళందరూ కూడా సమాజం కూడా అందరూ ఆలోచన చేయాలి. ఆ పెద్ద మనిషి తపన తాపత్రయం చదువుకున్నటువంటి విలువ ఏంటిది అనేది రెడ్డి హాస్టళ్లు పెట్టి, వైశ్య హాస్టళ్లు పెట్టి, వెలుమ హాస్టళ్లు పెట్టి వాళ్ళు ఎట్లయితే పైకి వచ్చిర్రో అట్లనే ఈ జాతులలో ఇవి లేకుండా, సౌకర్యాలు లేకుండా వాళ్ళు పడ్డ ఇబ్బందులు నీ జాతి పడొద్దని చెప్పని ఆయనే తెగించి కొట్లాడుతున్నాడు కదా. తన సైడ్కి వెళ్ళి ఈ కొట్లాడే అందరి తరఫుకెళ్ళి యువతరం కుర్మోళ్ళు మొత్తం అందరు బయటికి వెళ్ళాలి. అవసరం అనుకుంటే వాళ్ళు వినకపోతే మేము అయినా కానీ మన జాతులను బలిస్తామని చెప్పని వీళ్ళు కనుక అనుకుంటే డోళ్ళు పట్టుకొని బయటికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఇది అందుకనే నువ్వు ఏది చేసినా ఎన్ని పైసలు సంపాదించినా విజ్ఞానవంతులు కాలేరు కనుక ఇవాళ ఒక అద్భుతమైన అవకాశము అక్కడ కోకాపేటలో ఒక భూమి ఇచ్చి ఒక షెల్టర్ ఇచ్చి మనోళ్ళందరికీ రేపు అవసరం అయితే ఒక పెద్ద కల్చరల్ సెంటర్ ఇవాళ ఒగురవి టీం అంతా ప్రపంచ స్థాయిలో పోయి మొత్తం ఎక్కడెక్కడనో పోయి వాళ్ళు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇక్కడ మన న్యూజిలాండ్కి వెళ్ళి వస్తే వాళ్ళు అసలు ఏం వీళ్ళ ముంగట వాళ్ళది దేనికి పనికిరాలే అటువంటి అన్ని చేస్తున్న ఒక కేంద్రం లేదు వాళ్ళకి, ఇక్కడ సెంటర్ లేదు. ఎక్కడెక్కడో ఊర్ల పంట పోయి ఏడో చెట్ల కింద ఎండకెండి వానకు దడిసి ఆ చలికి వనికి ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఇక్కడ ఒక సెంటర్ ఉండి ఒక ఫ్లోర్ మొత్తం వాళ్ళకే ఉండదు ఉంటే ఇలా ఏ ప్రపంచంలో ఏ దేశానికి ఎక్కడ పోయినా కానీ ఆ కళారూపాన్ని అద్భుతంగా ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో అటువంటిది ఏం లేకుండా చేసేటువంటి కుట్ర జరుగుతున్నది కనుక ఈ జాతులు మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక్క కుర్మోలకే సంబంధించింది కాదు, దీన్ని చూపించి భవిష్యత్తులో అందరూ కూడా అదే బాట పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పాలకులకు కిందోళ్ళు ఎవరు చదువుకోవద్దు, వీళ్ళకి చదువుకునే అడ్డా ఉండొద్దు అనేది కుట్ర జరుగుతున్నది అని చెప్పి అది ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో జరుగుతున్నది కనుక తస్మాత్ జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం. మీరు భవిష్యత్తులో ఏం కార్యాచరణ చేస్తారో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారా చెయ్యరా తర్వాత సంగతి. మేము చేయకుండా బయట ఉండి మేము మాట్లాడతాం. మీ కులపోలకే పరిమితం అయితే కూడా మేము కూడా మీకు సంఘీభావం ఉంటాం, దేనికంటే దానికి ఉంటాం. అది మంచిది అయినప్పుడు. ఇంతకుముందు కూడా దాని అనుభవాలు ఉన్నాయి. మేము ఇక్కడ సికింద్రాబాద్ లా బన్సిలాల్పేట్ శ్మశాన వాటిక అది కూడా ఇంటి దొంగలే కబ్జా చేసి మార్వాడోళ్ళ కుప్ప చెప్తే దాని మీద ఎట్లా యుద్ధం చేసినామో సమాజానికి ఎరిక. టైర్ల ఫ్యాక్టరీలు మార్వాడోళ్ళ మీద అక్కడ కూడా ఇదే బీర్లైలే ఆయనకు కూడా సారుగా ఆమ్యామ్యా ముట్టినాయి. ఆ పెద్ద మనిషి కూడా కుర్మోళ్ళ దాంట్లో డాక్టర్లనే కేసులు పెట్టించి లోపటేసింది. అంత పెద్ద మహానుభావుడు ఆయన, ఆ బైండ్ ఓవర్ కేసులు పెట్టించిండు ఆయనే. సో అందుకనే ఏంటంటే వీళ్ళందరూ మన గురించి పనిచేస్తలేరు, వాళ్ళు మన మందల కట్టి మందల ఈంటున్నారు అంతే కదా. ఇది గొల్లల భాషలా మంచిగా అర్థమవుతుంది, గొల్ల కుర్మల భాషలా ఈ మందల కడుతున్నారు. ఎందుకంటే ఈ మంద పేరు మీదే కదా ఆయనకు వచ్చింది. ఈయన చూపించే కదా ముఖ్యమంత్రి మొత్తం మీ వాళ్ళకంతా అధికారం ఇస్తున్నా ఇక్కడ ఒకరిని గద్వాల ఒకరిని చూపించి ఓట్లు తన్నుకున్నాడు ఆయన. అయితే మంది మందల కట్టి మన మందల ఈయనటోడు కావాలి. ఇప్పుడు మన దగ్గర కట్టి మంది మందల ఈయనటోండి జర్ర జాగ్రత్తగా ఉండాలి. బరాబర్ దీన్ని వదలకండి, ఈ సమస్యను వదలకండి. మళ్ళొక్కసారి చెప్తున్నా, ఈ ముగ్గురికి అందరు చూస్తున్నారు, మొత్తం కులమంతా మీ ఎంబడే ఉన్నదని ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నారేమో. ఈ సమస్యతో ఉండొచ్చు, కానీ ఈ సమస్యతోటి మీరు కులానికి దూరం అయ్యేటువంటి పరిస్థితులు మీరు తీసుకొచ్చుకోకండి అని చెప్పి మీకు ముగ్గురికి విజ్ఞప్తి చేస్తూ, సమాజం కూడా మీరు ఎక్కడెక్కడైతే కుర్మలు ఉన్నారో వీళ్ళను ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళను మార్చుకుందాం. అవి మన పిట్టలే కనుక మంది దాంట్లోనే మార్చుకుందాం. మార్చుకోలేనప్పుడు వాళ్ళు ఏం కోస్తారో పాలు కానీ మొదలు మనం కోసేటట్టు తయారు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.